అయితే నిన్న చెప్పుకున్నాం ఏదైనా అనుమతించుకోవడం, అనుమతి తీసుకోవడం. ఆ నచికేతుడు అడిగాడు గదా! నన్ను యముడి దగ్గరికి పోవడానికి అనుమతించండి అని అడిగాడు అట్లా. అట్లా ఎవరైతే ఏ విధంగా సర్వస్వ శరణాగతిగా ఉంటారో, తల్లిదండ్రుల పట్ల గాని, ఇంట్లో గాని, యజమాని పట్ల, గురువు పట్ల అట్లా సర్వస్వ శరణాగతి ఉన్నాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళు అనుమతి కోరతారు. అలాగా అనుమతి ఈ రకంగా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి వివేక విజ్ఞానాలకు, దివ్యత్వానికి నువ్వు ఎప్పుడైతే శరణాగతుడవు అవుతావో, అప్పుడు ఆ అనుమతి అనేటువంటి విధానం నీలో ఏర్పడుతుంది. ఆ అనుమతి తీసుకోవాలి అనే విధానం. అలా ఎవరిలో అయితే వీటిని గుర్తించగలిగేటువంటి లక్షణం వస్తుందో, ఎవరిలో అట్లా గుర్తింపగలిగేటువంటి లక్షణం వస్తుందో, వారిలో భక్తి ప్రపత్తులు పెరుగుతాయి. వారిలో ఏమవుతుందంటే ఏదైనా సరే నేను చేయాల్సిన పనికి గురువు దగ్గరికెళ్ళావు. గురువుగారి అనుమతి తీసుకొని వెళ్ళిపోయాక గాని, ఇంకో పనికి గాని, ఏదైనా చేసాకైనా, అట్లా ఇంట్లో నుంచి ఓ పనికి పోతున్నావు. ఇంట్లో ఎవరికో పెద్దలుంటే పెద్దలతో నువ్వు అనుమతి తీసుకోవాలి. లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళతోనైనా చెప్పి తాను ఎక్కడికి పోయేది చెప్పి వెళ్ళాలనేది ఒక సాంప్రదాయం. అదేమిటంటే అనుమతి మరొక పద్ధతిలో కూడా ఉంది. అది తమోగుణ ధర్మం. తామసిక ధర్మంలో కూడా అనుమతి ఉంది. అదేమిటంటే భయంతో కూడుకున్నటువంటి అనుమతి. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. భయపడడము, భయపెట్టడము 2 కూడా జంతువు లక్షణాలే. ఒకరికి భయపడడము, లేకపోతే భయపెట్టడము. ఆ 2 కూడా జంతువు లక్షణాలు. భయం అవ్వడమేమో భయపడడమేమో సాధు జంతువు లక్షణమైతే, భయపెట్టడమేమో క్రూర జంతువు లక్షణం. కాబట్టి ఆ రాజసిక, తామసిక విధానాలతో కూడా అనుమతులుంటాయి కానీ, ఆ అనుమతుల వలన దివ్యత్వం సాధించబడదు. అది భయం వల్ల అనుమతులడిగేది గానీ, లేదంటే భయపెట్టి అనుమతి తీసుకోమనేది గానీ, అవి 2 రాజసిక, తామసికవి. అవి దానివల్ల దివ్యత్వం రాదు. సాత్విక గుణంతో ఉండేటువంటి పద్ధతిలో ఉన్న అనుమతులే దివ్యత్వానికి దారితీస్తాయి. ఎవరైతే వివేకానికి, విజ్ఞానానికి, విచారణకు, వస్తునిచ్చే జ్ఞానానికి ప్రాధాన్యతనిచ్చి, దివ్యత్వ ప్రధానంగా జీవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క అనుమతి కొరకు వేచి ఉంటారో, ఎవరైతే వివేకానికి, విజ్ఞానానికి, విచారణకి, వస్తునిచ్చే జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చి దివ్యత్వ విధానంగా జీవిస్తుంటారో, వాళ్ళ యొక్క అనుమతి కొరకు వేచి ఉంటారో, వారు ఆ అనుమతి పొందడం చేతనే వారి బలమంతా కూడా వీరికి సంక్రమిస్తాది. అట్లా వివేకంగా, విజ్ఞానంగా, విచారణ, వస్తు నిర్ణయంగా జ్ఞానానికి ఎవరైతే అటువంటి జ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి, వాళ్ళ దగ్గర జీవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క అనుమతి కొరకు వేచి ఉంటారో, అటువంటి వారి దగ్గర వారి అనుమతి పొందడం చేతనే వాళ్ళ బలమంతా కూడా వీళ్ళకొచ్చేస్తుంది. సంక్రమిస్తుంది. వాళ్ళ గుణాలే ఈళ్ళకి సంక్రమిస్తాయి గాబట్టి, వాళ్ళ అటువంటి బుద్ధి వికాసం వీళ్ళలో జరుగుతుంది. అందులో ఒక విశేష లక్షణం ఉంది. నచికేతుడు హిమాలయానికి ఎలా వెళ్ళగలిగాడు? నచికేతుడు హిమాలయానికి వెళ్తాను నేను అనన్నాడు. ఎలా వెళ్ళగలిగాడు? ఈ ప్రశ్నకు సమాధానం అక్కడ, ఎక్కడా ఉండదు. ఎలా వెళ్ళగలిగాడు అంటే, తండ్రి స్వతహా తాను తపస్సంపన్నుడు గాబట్టి, తన తపస్సంపదను అంతా కూడా కలిపి ఆ పిల్లవాడికి ధారబోసాడు. నువ్వన్నావు గదా! నీ మాట నన్ను యముడికి పంపిస్తాను, ఇస్తాను అని. కాబట్టి నేను ఆ మృత్యుదేవత అయినటువంటి యముని దగ్గరికెళ్తాను అనుమతించండి. ఈ శరీరం గురించి చింతిస్తారెందుకు? ఒక మాట అబద్ధం జెప్పి నువ్వు పోకుండా ఇక్కడే ఉన్నా, మళ్ళా మరణం అనేది తప్పదు గదా! ఎప్పుడుకో ఓసారి. కాబట్టి మాట తప్పడం ఎందుకు? ఎళ్తాను నేననంటే, ఆ తపశ్శక్తి కలిగినటువంటి తండ్రి తాను తపస్సంపన్నుడై, తన తపో సంపదనంతా కలిపి ఆ పిల్లవాడికి ధారపోసాడు గాబట్టి, తండ్రియే గురువు గాబట్టి, తండ్రే గురువు గూడా కాబట్టి గురువు అనుమతించాడు. అనుమతించాడంటే అర్థం ఏమిటంటే, తన యొక్క జీవన సాఫల్యమైనటువంటి తపశ్శక్తిని కూడా అంతా కూడా ఒక సంకల్పంగా మార్చి అనుమతిని ఇస్తాడు. ఆ గురువు ఒప్పుకోవడం అనంటే, తనలో ఉన్నటువంటి తన యొక్క సంపద యొక్క సాఫల్యం, జీవన సాఫల్యమైనటువంటి జీవితమంతా కలిపి
కూడబెట్టుకున్నటువంటి తపస్సంపద అంతా కూడా ఆ ఒక్క మాట జారవిడిచినందుకు ఆ సంకల్పం నెరవేరాలి కాబట్టి దాన్ని మార్చి ఆ అనుమతినిస్తారు. ఇది చాలా విశేషమైనటువంటి లక్షణం. విశేషమైనటువంటి సాధన. ఇటువంటి విశేషమైనటువంటి లక్షణాన్ని, విశేషమైనటువంటి సాధనని కలిగినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి విశేషమైనటువంటి లక్షణము, సాధన ఎవరైతే కలిగి ఉన్నారో, అటువంటి మహనీయులు వారి అనుమతి ఎంతటి ఘనమైనది అంటే, అది ప్రకృతి యందు కూడా అమోఘమైనటువంటిది. వారి అనుమతి ఎటువంటిదంటే, ప్రకృతి యందు కూడా వారికి అమోఘమైనటువంటిది. తిప్పడానికి వీలు కాదన్నమాట. ఇంక దాన్ని ఎదురు తిప్పడానికి ఒకసారి అనుకుంటే, ఆ సంకల్పం ఆ విధంగా ఉంటుందన్నమాట. అంత గట్టిగా సంకల్పం ఉంటుంది. అదెట్లా నెరవేరుతుందింక. దాన్ని మళ్ళా తిరగతిప్పడానికి వీలు కాదు. ఓసారన్నిచ్చి. ఒకసారి వారు అనుమతిస్తే, అది ఎంతటి బలవత్తరమైంది అంటే, ఎటువంటి దివ్యత్వాన్నైనా కూడా స్వాధీనపరుచుకోగలిగేటటువంటి సమర్థమైనటువంటి శక్తి అన్నమాట. ఇటువంటి అనుమతిని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తికిచ్చాడు. ఈ విధమైనటువంటి అనుమతినే ఇచ్చాడు. శ్రీరామచంద్రుడు శివధనుర్భంగ కాలంలో రాముడు గురువుగారి అనుమతి కొరకు వేచి ఉన్నాడు. అక్కడ అనేక మంది రాజులొచ్చి ఆ శివధనస్సు ఎత్తి ఆ సీతను పెళ్లాడాలని వచ్చినటువంటి దేవత దేవగణానికి చెందినటువంటి అనేక మంది రాజులు, రాక్షస గణానికి చెందినటువంటి రాజులు కూడా వచ్చారు. వచ్చినా కూడా వాళ్ళందరూ పోటీ పడుతుంటే, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తను పాల్గొనాలని కాదు. చూద్దాం రండి ఈడ కళ్యాణం జరుగుతుందంటే తీసుకొనెళ్ళాడు గురువు. అక్కడ పోయి అందరిలాగా ఆసీనులై ఉన్నారు. తానిప్పుడు పోయి తాను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పోలే ఆటికి రాముడేమి. ఆయన గురువుగారు పోదాము ఇక్కడ కళ్యాణం స్వయంవరం జరుగుతుంది. దారిలో పోతున్నాం మనం. రాక్షసులను సంహరించి వస్తుంటారు తిరిగి అయోధ్యకు. ఆ సమయంలో పోతన్నారంటే పోయారు. అక్కడ పోయి కూర్చున్నారు. కూర్చొని గురువుగారు గురువుగారి అనుమతి కొరకే వేచున్నాడు. తను దాని జోలికి పోలేదు. గురువుగారి యొక్క ఆజ్ఞ అయిన తర్వాతనే ధనుర్భంగం గావించాడు. ఎందుకంటే పోయేటప్పుడే చెప్పాడు. ప్రతి ఒక్కటి ఆయన అనుమతి లేకుండా ఏమి చేయకండి అని. ఆయన ఎమ్మడితే రామలక్ష్మణులను పంపించేటప్పుడే చెప్పాడు. కాబట్టి ఆయన చెబితేనే ఏదైనా చేయాలి. శివధనుర్భంగం ఆ విధంగా శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని అనుమతితోనే చేశాడు. ఆ శివధనుర్భంగం చేయగలిగేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, విశ్వామిత్రుని యొక్క అనుమతి వచ్చింది. అనుమతి నుంచి వచ్చింది. అట్లాగే సీతమ్మ యొక్క అనుమతి నుంచి వచ్చింది. ఆ శివధనుస్సును అవలీలగా ఎడమ చేత్తో ఎత్తి బంతి తీసుకోగలిగేటువంటి సమర్థనీయమైనటువంటి శక్తి సీతమ్మది. కాబట్టి ఇతరుల అనుమతి కొరకు వేచి ఉండటం అనేటువంటిది వాళ్ళకి అవసరమైతే ఎత్తగలరు వాళ్ళంతకు వాళ్ళే. సీతమ్మ అటువంటి శక్తి కలిగి ఉంది. రాముడు అటువంటి శక్తి కలిగి ఉన్నప్పటికీ ఆ గురువుగారి అధీనంలో ఉన్నాడు కాబట్టి వేచి ఉండి అనుమతి తీసుకోవడం అనేది ఉత్తమ లక్షణం. నేను ఎవరి మాట వినను అనేటువంటిది అసురీ లక్షణం. చాలా మంది అంటారనమాట. నేను ఎవరి మాట వినేవాడిని కాదు. నేనేంది చెప్తానో నాదే జరగాలనే టైపు చాలామంది చూస్తుంటాం మనం. నేను ఎవరి మాట వినను అనేటువంటి మాటే అసురీ లక్షణం. అసురీ లక్షణం అంటే రాక్షసుల లక్షణం అది. నేను ఎవరి మాట వినను, నా మాటే నాది అనేటువంటి లక్షణము అసురీ లక్షణం. చాలామంది అంటుంటారు. నేను లేస్తే మనిషిని కాదు, నేను ఎవరి మాట వినను, నేను ఎవరికీ లొంగను, నేను అవధ్యుడను. ఇలాంటి మాటలన్నీ కూడా అసురీ లక్షణాలే. ఇవన్నీ కూడా రాక్షసులకు ఉండేటువంటి దుర్మార్గమైన లక్షణాలే ఇవన్నీ. నేను ఎవరి మాట వినను, ఎవరికీ లొంగను, అంటే నీకు ఆలోచనే లేదు. స్వయంగా నువ్వు ఆలోచించి వాళ్ళేం చెప్తున్నారో విని, నేను వినను, నాది నాదే పంతా అనేది ఒక నియంతృత్వ లక్షణం కాబట్టి, ఈ అసురీ లక్షణాలను ప్రేరేపించేటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఈ అసురీ లక్షణాలు ఎందువలన ప్రేరేపిస్తుంటాయి? ఎందుకు అవి కలుగుతుంటాయి తనలో ఎవరికైనా గూడా? నేనట్లా, ఇట్లా అని అహంకారం చేత. ఎవరైతే అలా ఉంటారో అజ్ఞానము, అహంకారము ఉండేవాళ్ళు ఇదిగో ఈ విధంగా మాట్లాడుతుంటారు. నేనెవరి మాట వినను. నేను లేస్తే మనిషిని గాదు. నేను అనుకున్నదే జరగాలి. నేనెవరికీ లొంగను. ఇటువంటి టైప్ మాటలనే వాళ్ళంతా
వాళ్ళలో తమోగుణ ప్రవృత్తి విపరీత జ్ఞానాన్ని ఏర్పరుస్తుంది. ఆ తమోగుణ ప్రవృత్తి ఏం చేస్తుందంటే, ఆ విపరీత జ్ఞానం ఏంది అంటే తాను గొప్ప అనేటువంటి విపరీత జ్ఞానం. తనకుండేటువంటి అజ్ఞానం చేత వానికి ఏర్పడిన విపరీత జ్ఞానమే నిజమైన జ్ఞానం అనుకుంటారు. కాబట్టి వాక్కు సంయమనం, మనో సంయమనం అనేటువంటివి సాధనలన్నీ కూడా నిత్య జీవితంలో తప్పనిసరిగా సాధకులందరూ ఆచరించాలి. సాధనలు అంటే ఈ గురువు దగ్గరికి పోయినప్పుడు విచారణలోను, వేదాంతంలోనే కాక నిజ జీవితంలో కూడా సాధనలనేటివి ఆ సాధన ఎటువంటివి? వాక్కు సంయమనం, మనో సంయమనం. కాబట్టి నోరు అదుపులో ఉంచుకోవాలి. మనస్సు కూడా అదుపులోనే ఉంచుకోవాలి. ఆ 2 అదుపులో ఉన్నప్పుడే సరైన రీతిలో సరైన పదాలు మాట్లాడగలుగుతారు. లేదంటే నోటికేదొస్తే అది మాట్లాడగలుగుతారు. కాబట్టి నిత్య జీవితంలోనైనా వాక్ సంయమనం, మనో సంయమనం అనేటువంటిది సాధనలన్నీ నిత్య జీవితంలో తప్పనిసరిగా సాధకులందరూ ఆచరించాలి. ఆచరించి గురువు యొక్క అనుమతితో లేదా తండ్రి యొక్క అనుమతితో మనం జీవితంలో ప్రవర్తించాలి. గురువు కింద ఉన్నటువంటి శిష్యులైతే గురువు యొక్క అనుమతితో, లేదా ఇంట్లో యజమాని అయినటువంటి తండ్రి కింద ఉన్న వాళ్ళ తండ్రి యొక్క అనుమతితో మనం ఏదైనా ప్రవర్తించాలి జీవితంలో. ఈ రకమైనటువంటి లక్షణం కలిగి ఉండాలి. ఈ రకమైన లక్షణాన్ని కలిగి ఉండాలి. అట్లా ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి వివేకానికి, విజ్ఞానానికి, చైతన్యానికి, దివ్యత్వానికి దాసోహం అనేటువంటి పద్ధతిగా ఎవరైతే జీవిస్తారో, ఆ విధంగా ఎదుటి వ్యక్తిలో ఓ వివేకవంతుడైనటువంటి, జ్ఞాని అయినటువంటి గురువు దగ్గరికి చేరాడు. చైతన్యానికి, దివ్యత్వానికి, వాళ్ళలో ఉండే చైతన్యానికి, దివ్యత్వానికి, వాళ్ళలో ఉండే వివేకానికి, విజ్ఞానానికే నువ్వు దాసోహమైనావు గానీ, ఊరికే వచ్చినాడొకాయన. వస్తే కాషాయ బట్టలేసుకొని వచ్చాడనుకోండి నామాలన్నీ బిక్కొని. నువ్వు దాసోహం అనాల్సినటువంటి దివ్యత్వం గనక ఉంటే, ఆయన చెప్పే వాక్యాల్లో ఉంటే నువ్వు దాసోహం అనొచ్చు. కాబట్టి అట్లా ఎవరైతే నువ్వు గురువుగా స్వీకరిస్తావో అట్లా ఆ వ్యక్తికి వివేకము, విజ్ఞానము, చైతన్యము, దివ్యత్వము లాంటివుంటే ఆ గురువుకి నువ్వు దాసోహం అనేటువంటి పద్ధతిగా ఉండాలి. దాసోహం అయిపోవాలింక. ఎవరైతే జీవిస్తారో వారికి ఒకవేళ ఏదైనా కూడా భంగం ఏర్పడినా కాపాడేటువంటి దేవతలు లాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఎవరైతే వాళ్ళ యొక్క దాసోహం అనే పద్ధతిలో జీవిస్తారో ఏదైనా వాళ్ళకొచ్చినప్పుడు గూడా వాళ్ళు కాపాడే స్థితిలో ఉంటారు. కాపాడేందుకు దివ్యత్వం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి వారికి ఇబ్బంది రాదు. వారి క్షేమానికి ఇబ్బంది రాదు. వారి యోగానికి ఇబ్బంది రాదు. ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి జీవన విధానాన్ని నచికేతుడు, వాజశ్ర వసుడు అందిస్తున్నారు మనకి. ఆ తల్లి కొడుకులు మాట్లాడుకునే దాన్ని బట్టి మనకేందందిస్తున్నారు వాళ్ళు అంటే, ఈ రకమైనటువంటి ఇది అందిస్తున్నారు. ఏమందిస్తున్నారు అంటే, దివ్యత్వంగా ఉన్నటువంటి ఎవరైతే దాసోహంగా ఉన్నటువంటి వాళ్ళుంటారో, వాళ్ళకవసరమైతే వాళ్ళని కాపాడేందుకు, వారికి వారి క్షేమానికి ఉపయోగపడేందుకు అటువంటి దాసోహం అనేది ఉపయోగపడుతుంది ఎప్పటికైనా. అని ఈ రకమైన స్పష్టమైనటువంటి జీవన విధానాన్ని నచికేతుడు, వారి తండ్రి మనకందిస్తున్నారు. ఇక శ్లోకముంది. వైశ్వానరః ప్రవిశత్య తిథి తిథిర్బ్రాహ్మణో గృహాన్ తస్యైత్యాగం శాంతిం కుర్వంతి వైవస్వతోదకం. తాత్పర్యం ఏమిటంటే అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడై అతిథి రూపంలో ఆయా గృహస్థ గృహములను ప్రవేశించుచున్నాడు. అగ్నిహోత్రునికి ఈ కాంతిని, ఈ శాంతిని చేయుచున్నారు. అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడయ్యి అతిథి రూపంలో ఆయా గృహాలకు ప్రవేశిస్తున్నాడు. ఆ అగ్నిహోత్రునకు ఈ శాంతిని చేయుచున్నారు. కావున ఓ వైనస్వతుడా, పాదములను గడుక్కొనుటకు జలము తెమ్ము. అంతటి నచికేతుడు ఏం చేశాడంటే, మళ్ళీ వ్యాఖ్య దాని మీద. దాని యొక్క తాత్పర్యం పైన చెప్పారు. అగ్నిహోత్రుడైనటువంటి అతను గృహస్థ గృహములను ప్రవేశిస్తున్నాడు.
అగ్నిహోత్రునికి శాంతిని చేయుచున్నాడంటే, కావున వైనస్వతుడా పాదములను కడుక్కొనుటకు జలము దెమ్ము. పాదాలను కడుక్కొని అగ్నిహోత్రుడు అక్కడ ఇంటింటా ప్రవేశిస్తున్నాడు అతిథి రూపంలో. దీనికి వ్యాఖ్య కింద చెప్పారు. నచికేతుడు తన తండ్రి ఆజ్ఞ ప్రకారం బయలుదేరి యముని గృహానికి వెళ్ళాడు. నచికేతుడు వెళ్ళినప్పటికీ యముడు ఇంటి వద్ద లేక ఎచ్చటికో వెళ్ళి ఉన్నాడు. ఇంటి వద్ద లేడు. 3 దినముల తర్వాత యముడు తిరిగి వచ్చెను. 3 దినాల తర్వాత వచ్చాడట యముడు. ఆ 3 దినములు నచికేతుడు భోజన పానీయాదులను స్వీకరింపక యముని రాకకై ఎదురు చూచుండెను. ఆ 3 దినాలు భోజనం గాని, ఆహార పానీయాలు గాని ఏమి తీసుకోకుండా ఆ యముని రాక కోసం ఎదురు చూశాడట 3 రోజులు. యముడు ఇంటికొచ్చిందే తడవుగా యముని మంత్రులు మొదలగు వారు అతనితో ఇట్లనిరి. ఆ యముని మంత్రులు మొదలైన వారు అతనితో ఇట్లన్నారు. ఓ వైనస్వత, మీరు ఇంటి వద్ద లేని సమయమున అగ్నితో సమానంగా ప్రకాశించు తేజస్సు గల ఒక అతిథి మన ఇంటికి వచ్చి ఉన్నారు. చెబుతున్నారు ఆయనకు. యమునికి చెబుతున్నారు. మీరు లేనప్పుడు ఒక అగ్నితో సమానంగా ప్రకాశించు అగ్నిహోత్రుడు కదా! ఆ పిల్లోడు అగ్నిహోత్రం చేసింటారు. వాళ్ళు రోజు అగ్నిహోత్రం చేసే ఆ యజ్ఞం చేసేటప్పుడు దాన్నే అగ్నిని పూజించడం అనేది జరుగుతుంది. అగ్నిహోత్రము చేసినటువంటి ఆ బాలుడు ప్రకాశించగల తేజస్సు గల అగ్నితో సమానంగా ప్రకాశించే తేజస్సు గల అతిథి మన ఇంటికి వచ్చి ఉన్నాడు. అతడు వచ్చి 3 దినములైనను గ్రహింపక ఏమీ గాని తీసుకోకుండా మీ రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు. అతిథిగా ఇంటికి వచ్చిన వారిని అర్ఘ్యపాద్యాదులను సంగి సత్కరింపనిచో ఆ గృహస్థునికి ఇక ఆశ, ప్రతీక్ష, సత్సాంగత్యము, సూనృతము, పూర్తి కర్మలు, సంతానము మొదలగు వాని వల్ల కలుగు ఫలములన్నీ నశించును. ఎవరైతే వచ్చాడో అగ్నిహోత్రుడుగా ఉన్నటువంటి ఆ బాలుడు, అతను 3 దినాల నుంచి ఏమీ గ్రహించకుండా మీరు కై చూస్తున్నాడు. అట్లా అతిథిగా ఇంటికి వచ్చిన వానికి అర్ఘ్యపాదాదులను నొసగి, అంటే నీళ్లు కడుక్కోవడానికి అన్నిటికీ ఇచ్చి సత్కరించి సత్కరింపకుండా ఉన్నాడనుకో, సత్కరింపకపోతే ఆ గృహస్థునికి ఎవరైతే గృహస్థుడు ఉన్నాడో అతని ఆశ గాని, ప్రతీక్ష, సత్సాంగత్యము, సూనృతము, ఇష్టాపూర్తి కర్మలు, సంతానం మొదలైన వాని వల్ల కలిగేటువంటి ఫలాలన్నీ నశిస్తాయి. ఆ విధంగా కలిగే ఫలాలన్నీ నశిస్తాయి కనుక సద్బుద్ధి గల గృహస్థులు అతిథిని సత్కరించి, కాబట్టి ఈ ఫలాలన్నీ అట్లా చేయకపోతే ఒక అతిథి వచ్చినప్పుడు ఆ అతిథిని సత్కరించి నీళ్ళిచ్చి, ఆ అతిథి ఆహార పానీయాలు ఏం కావాలో అవన్నీ చూసుకోకపోతే ఏ గృహస్థుడైతే ఆదరించలేదో ఆ గృహస్థునికి తన సంతానం వల్ల గాని, తనకు జరిగేటువంటి ఇష్టాపూర్తి కర్మలన్నీ కూడా సరిగ్గా జరగవు. దానివల్ల వచ్చే ఫలాలన్నీ నశిస్తాయి. కనుక సద్బుద్ధి గల గృహస్థులందరూ కూడా అతిథిని సత్కరించి సిరి సంపదలు నిలుపుకోవడం వలన విషయం మీకు తెలిసిందే. ఎవరైనా గానీ ఏదైనా జరిగినప్పుడు పండగో, ఇంకోటో జరిగినప్పుడు ఎవరెవరు వచ్చింటే ఆనందంగా ఆ వచ్చినోళ్ళకు మనతో పాటు చేస్తే ఎవరెవరు ఈరోజు మనతో పాటు తిన్నారు అతిథి అని సంతసిస్తే ఆ విధంగా జరుగుతుందట. కాబట్టి అతిథిని అర్ఘ్యపాదాలతో సత్కరించవలసినగా యమునికి సూచించారు. సూచిస్తే అంతటా యముడు అర్ఘ్యపాద ద్రవ్యములు తీసుకొని నచికేతుని సమీపించి ఇట్లనుచున్నాడు. ఈ విధంగా అంటున్నాడు. దానికి కూడా విశేష వ్యాఖ్య చెప్పారు వీళ్ళు. నచికేతుడు తండ్రి ఆజ్ఞ మేరకు యమాలయానికి వెళ్ళగా యమధర్మరాజు కార్యార్థి అయి ఎక్కడికో వెళ్ళి ఉంటే ఆ వెళ్ళడము, చెప్పడము అంతా కూడా పౌరాణిక పద్ధతి అన్నమాట. ఈ పౌరాణిక పద్ధతి ద్వారా చెప్పడం ద్వారా మీకు ఒక కథనము దర్శన రూపంలో ప్రాప్తిస్తుంది. అట్లా ఈ పౌరాణిక పద్ధతిలో పౌరాణిక కాలంలో ఒకరు కార్యార్థి అయి వెళ్తే వారు వచ్చే వరకు ఈ కొత్తగా వచ్చిన అతిథి వారిని సందర్శించి వారి అనుమతి లేకుండా ఏవి చేయకుండా ఉండడం అనేది ఆ పౌరాణిక పద్ధతి ద్వారా చెప్పడం ద్వారా మీకు ఒక కథనం దర్శన రూపంలో ప్రాప్తిస్తుంది. అట్లా వెళ్ళినటువంటి నచికేతుడు 3 దినముల పాటు వేచి ఉన్నాడంట. అప్పుడు కృతయుగ కాలంలో ఒక నియమం ఉంది. ఏమిటంటే యజమాని అతిథి లేకుండా భుజించకూడదు.
ఆ యజమాని అనేవాడు ఇంటి యజమాని ఎక్కడైనా కూడా ప్రతి గృహస్థుడు కూడా ఒక అతిథి అన్న ఒక్కడైనా తనను ఆశ్రయించుండే వాళ్ళో, లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళో ఎవరో ఒకరు అతిథి లేకుండా భుజించకూడదు అనేది ఉందంట. అందువల్ల హలో హలో ఆ! ఈ ఆ! నియమము నా నాయన జీవితం అంతా పాటించినాడు. ఇప్పుడు నువ్వు హ్మ్. చెప్పే నియమం అవును. ఎవరో ఒకరు ఆయన వచ్చేవాళ్ళు. జీవితం అంతా పాటించాడు. అవును. టైం అయితేనే ఆ టయానికి కరెక్ట్‌గా వచ్చేవాళ్ళు ఎవరో ఒకరు. అట్లా అతిథి యజమాని లేకుండా భుజించకూడదు అంటే అర్థం ఏమిటి అంటే, ఇవాళ ఎవరైతే ఒంటరి గృహిణులున్నారో, ఆ ఒంటరి గృహిణుల ఇంటికి అతిథి వెళ్ళరాదన్నమాట. ఎప్పుడు కూడా. ఒంటరిగా ఒక అతిథి ఒక స్త్రీ మాత్రమే ఉంటే ఎళ్ళరాదు. యజమాని ఉండాలి ఇంటికెళ్ళాలంటే. ఎందుకొచ్చినారు? ఏమిటి? ఇవాళ ఎవరైతే ఒంటరి మహిళలున్నారో వారికి ఇంటికి అతిథి వెళ్ళరాదన్నమాట ఎప్పుడు కూడా. ఆ నియమం ఉండేది అప్పట్లో. యజమాని ఉన్న చోటే అతిథి భోజనం చేయాలి. ఆ ఇంటి యజమాని ఉంటే ఆయన పిలిస్తే, ఆయన ఆహ్వానిస్తేనే భోజనం చేయాలి. అట్లాగే యజమానికి నియమం ఏమిటంటే, అతిథి లేకుండా భోజనం చేయకూడదనేది యజమానికి గల నియమం. ఆ కాలంలో ఈ నియమాన్ని పాటించేవాళ్ళు గాబట్టి పాటించేవాళ్ళు. ఇక్కడి నుంచి పుట్టిందే అతిథి దేవో భవ అనే పదము ఇక్కడి నుంచి పుట్టిండేదే అది. అది అనేటువంటి సూత్రము. ఈ అతిథి దేవో భవ అనే దాంట్లో ఉన్న గొప్ప సూత్రము ఆంతర్యం ఏమిటంటే, అతిథులందరూ గృహస్థు మీద ఆధారపడి ఉన్నట్టుగా వస్తుంది. అతిథి దేవో భవ అంటే అతిథులందరూ కూడా ఎక్కడో పర్యటనలో పోతూ ఉండంటే ఒక ఇంటికి పోయినారంటే, ఆ ఇంట్లో వాళ్ళకి పరిచయం లేనప్పటికీ వాళ్ళను ఎవరో దారిలో పోతున్న వాళ్ళు ఇంటికొచ్చారు ప్రత్యేకంగా. ఆ రోజుల్లో తీర్థయాత్రలు చేసేవాళ్ళు అట్లా ఎక్కడో ఓ చోట ఆతిథ్యం పొంది, అప్పుడు ఆతిథ్యం ఇవ్వడం అనేది ఒక నియమంగా ఉండేది కాబట్టి వాళ్ళట్లా తీర్థయాత్రలకు నడుచుకుంటూ ఎళ్ళేవాళ్ళే గదా! ఎళ్లి ఓ చోట తిని, ఆతిథ్యం లభిస్తే అది తిని ఎళ్ళేవారు. అట్లా యజమానికి కూడా ఆ విధమైనటువంటి ఉండేది హ్మ్. కండిషను. ఆ 4 యజమానికి 4 ఆశ్రమాలలో గూడా గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించాల్సిందే మిగతా 3 ఆశ్రమాలు గూడా. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కరు గృహస్థాశ్రమాన్ని ఆచరించి జీవించాల్సిందే. ఆ! అవును. రాజయోగంలో అది. హ్మ్. గృహస్థాశ్రమం అనేటువంటి సూత్రం. ఈ అతిథి దేవో భవ అనే దాంట్లో ఉన్న గొప్ప సూత్రం ఏమిటంటే, అతిథులందరూ గృహస్థు మీద ఆధారపడి ఉన్నట్టుగా తోస్తుంది. మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, ఆ అతిథి యొక్క ప్రభావం ఎంతటిదయ్యా అంటే, గృహస్థు యొక్క సర్వకర్మల యొక్క ఫలాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవదూత ఎవరైనా ఉన్నారా అంటే, ఆయన అతిథి. ఆ అతిథి ఎవరయ్యా అంటే, ఆ గృహస్థు చేసేటటువంటి ఇష్టాపూర్తి కర్మల యొక్క ఫలమును అందించగలిగేటటువంటి దైవదూత అని అనుకోవాలట. ఆ అతిథి యొక్క ప్రభావం ఏమిటంటే, గృహస్థు యొక్క సర్వకర్మల యొక్క ఫలాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవదూత ఎవరైనా ఉన్నారంటే ఆయనే అతిథి అంట. అట్లా ఆ గృహస్థు చేసేటువంటి ఇష్టాపూర్తి కర్మల యొక్క ఫలాన్ని అందించగలిగేటటువంటి దైవదూత ఆయన. అట్లా ఉత్తమమైనటువంటి స్థానంలో అతిథి వచ్చాడు. అటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో వచ్చాడు అతిథి. పైగా ఎటువంటి అతిథి వచ్చాడు అంటే, యముని దగ్గరికి ఎటువంటి అతిథి వచ్చాడు? బాలుడుగా ఉండి అగ్నిశిఖ వంటి అతిథి వచ్చాడు. అగ్నిహోత్రం చేసేటువంటి, పాటించేటువంటి ఆ అగ్నిశిఖ వంటి అతిథి వచ్చాడు. ఈ అగ్నిశిఖ అనేటటువంటి పోలిక అంటే, అశరీర పద్ధతిగా వెళ్ళాడు యమాలయానికి. అశరీర పద్ధతిగా వెళ్ళాడక్కడ. అంటే తనలో ఉన్నటువంటి వైశ్వానరాజ్ఞిని ప్రేరేపించి, ఆ వైశ్వానరాజ్ఞి శరీరమంతా వ్యాపింపజేసి, ఆ అగ్నిశిఖ రూపాన్ని ధరించి, తాను యమాలయానికి వెళ్ళాడు. కాబట్టి ఈ అశరీర ప్రయాణం ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ బోధించబడింది. యమునికి మరో పేరుంది. వైవస్వతుడు అనేది కూడా యముని పేరు. ఆ వైవస్వతుని దగ్గరికి ఈ ఈ అబ్బాయి ఆ వైశ్వానరాజ్ఞిని శరీరమంతా వ్యాపింపజేసి, అగ్నిశిఖ రూపాన్ని ధరించి హిమాలయానికెళ్ళాడు. ఒక అగ్ని వెలుగు వెళ్తుందే, ఆ వెలుగు వెలుగుతుంది చూడండి. మామూలుగా సినిమాల్లో అయితే చూపిస్తుంటారు. అట్లే ఆ విధమైనటువంటి వెలుగు వెళ్ళినట్టుగా చైతన్యం వెళ్ళిందంట. ఎళ్ళితే
ఇప్పుడు మనము ఏ మన్వంతరంలో ఉన్నామంటే కలియుగంలో ఉన్నాం. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిందేమో కృతయుగంలో. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము, ఏ మన్వంతరంలో ఉన్నామంటే కలియుగంలో మనం ఇప్పుడు వైనస్వత మన్వంతరంలోనే ఉన్నాం. యమునికి వైవస్వతుడు అనే పేరు. మనకేమో వైశ్వానరులమని పేరు. మనం వైశ్వానరులము, వారి పేరేమో వైవస్వతుడు. ఈ వీళ్ళంతా ఆహారం తిని జీవించి బతుకుతున్నటువంటి వాళ్ళంతా వైశ్వానరులు. వీళ్ళు జఠరాగ్ని చేత ఆహారం తిని జీవిస్తూ వీళ్ళుంటే జీవులుగా, వైశ్వా వైవస్వతుడేమో యముడు. కాబట్టి ఆయన తన యొక్క వైశ్వానరాగ్నిని ప్రజ్వలింపజేసి, ఆ ప్రజ్వలించినటువంటి వైశ్వానరాగ్నిని శరీరమంతా వ్యాపింపజేసి, తాను ఆ అగ్ని రూపాన్ని ధరించి, ఆ అగ్ని రూపంలో మృత్యుదేవత యొక్క నివాసానికి వెళ్ళాడు నచికేతుడు. ఆ వెళ్ళినటువంటి నచికేతుడు 3 దినములు వేచి ఉన్నాడట. అర్ఘ్యపాద్యాదులను పుచ్చుకోకుండా. నీళ్ళను గాని, ఏవి గాని, ఆ పాదాలు కడుక్కోవడానికైనా, సేవించడానికైనా నీళ్ళను గాని, ఆహారాన్ని పుచ్చుకోకుండా ఉన్నాడట. ఏ రకమైన సంతృప్తి పడకుండా వేదనతోటి ఉన్నాడు అని అర్థం. ఏ రకమైన దాంతో సంతృప్తి పడకుండా వేదనతో ఉన్నాడు. అంటే అక్కడ అర్థం మనలాగా భోజనం చేశారు అని కాదు. షడ్రసోపేతమైన భోజనం చేశాడా అంటే చేశాడని కాదు. ఆయన వచ్చేటప్పటికల్లా ఎంత ప్రమాదం వచ్చిందయ్యా అంటే ఆయన యొక్క రాక వల్ల ఆ యమాలయంలో అగ్ని ప్రజ్వలించడం మొదలుపెట్టింది. అంతగా వ్యాపక ధర్మం కలిగినటువంటి ప్రభావవంతమైనటువంటి అగ్నిశక్తిగా వెళ్ళాడంట. ఆయన ఏ ఆహారము తీసుకోకుండా ఆ విధంగా ఉన్నందువల్ల ఆ యమాలయంలో ఇతని యొక్క శరీరంలో ఇతని యొక్క రాక వల్ల వచ్చినటువంటి అగ్ని ప్రజ్వలించడం మొదలుపెట్టిందంట. అంతగా వ్యాపక ధర్మము కలిగినటువంటి ప్రభావవంతమైనటువంటి అగ్నిశక్తిగా వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడిని మిగిలిన వారు ఎవరైనా ఆహ్వానిస్తే అతను లోపలికి వెళ్ళకూడదు. యజమాని ఆహ్వానిస్తేనే వెళ్ళాలి. కాబట్టి అతిథి ఇది చాలా ముఖ్యమైన నియమం. అతిథి, అభ్యాగతి అని ఇద్దరున్నారన్నమాట. ఇద్దరున్నారిక్కడ. అతిథి, అభ్యాగతి. అభి, ఆగతి, అభ్యాగతి. ఇప్పుడు వస్తాను నువ్వు ఉంటావా అని చెప్పి వచ్చేవాడు ఒకరు. అతను అభ్యాగతి. అంటే ముందుగానే అడిగి నేను వస్తున్నాను, ఈ విధంగా నువ్వు ఉంటావా అని అడిగి వెళ్ళేవాడు. తిథివార వర్జ్యాదులు చూడకుండా వచ్చేవాడు అతిథి. అతిథేమో అభ్యాగతుడేమో అట్లా ముందు అభ్యర్థించి నేను వస్తున్నాను ఇట్లా ఆ సమయానికి మీరు ఉండండి, మీతో పని మీద వస్తున్నానని వచ్చే అతిథి. ఏది అడిగేవాడు. అభ్యర్థించి వచ్చేవాడు. అభ్యాగతి అంటే అభ్యర్థించి మళ్ళా వచ్చేవాడు. ఇట్లా తిథి వార నక్షత్రాల వర్జ్యాదులు ఏది చూడకుండా నేరుగా వచ్చేవాడేమో అతిథి. వీరిద్దరన్నమాట. వీరిద్దరిలో అతిథి సాక్షాత్తు నారాయణ స్వరూపం. ఈ ఇద్దరిలో కూడా అడిగి వచ్చేవారికంటే ఆ తిథి వార నక్షత్రాలు చూడకుండా అటువంటి తలంపు ఏంది లేకుండా నేరుగా వచ్చేవాడు ఆ అతిథి. ఆ సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి అతిథి అన్నమాట. కాబట్టి మీ ఇంటికి ఎవరైనా అతిథి ప్రతిరోజు వస్తున్నాడంటే నారాయణ స్వరూపం మీ ఇంటిని పావనం చేస్తోంది అని అర్థం. ఏమండి మా ఇంటికి ఎప్పుడు రారండి అన్నారనుకోండి, ఎక్కడో దోషం ఉంది. దోషభూయిష్టమైనటువంటి జీవితం. ఎవరు ఎప్పుడు రారు కదండి మీరు ఎప్పుడూను అని అంటే. రారు అంటే వాళ్లకు ఏమో వాళ్ళకి సంకల్పం కలిగితే అట్లా ఏ తిథి వార నక్షత్రాలు చూసుకోకుండా వచ్చేస్తారు. వచ్చేసాడు అతిథి అని సంతోషించాలి. అని సంతోషించకుండా ఎప్పుడు ఏమిటండి రారు అంటే వాళ్ళకి ఎక్కడో దోషము లోపభూయిష్టం ఉంటేనే రారు. వస్తూ పోతూ ఉండే ఇంటికైతే ఎవరైనా కానీ వస్తూ పోతూ ఉంటారు. ఇక కట్టడి చేసిండే వాళ్ళు ఉంటారు కొందరు. ఎవరబ్బా ఊరికే వస్తున్నారే వాళ్ళందరికీ కాపీ చేసిపోయారు, లేకపోతే వీళ్ళందరూ ఎవరో వస్తారు వీళ్ళందరికీ చేసి ఈ రకమైనటువంటి విసుక్కునే భావం ఉందనుకో ఎవరికైనా వాళ్ళ ఇంట్లో ఇంక మళ్ళా రారు వాళ్ళు. ఎందుకంటే విసుగు భావం అనేది తిరస్కరణకు మాదిరి అన్నమాట. ఎవరైతే వస్తూ పోతున్న వాళ్ళని బాగా ఆదరిస్తూ ఉంటారో వస్తూ ఉంటారు. అట్లా మీ ఇంటికి 10 మంది వస్తూ పోతూ ఉన్నారంటే దాని అర్థం ఏమిటి అంటే ఆ 10 మంది నీలో ఉన్నటువంటి దివ్యత్వానికి, విజ్ఞానానికి, వివేకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అర్థం.
నీలో అటువంటి గుణాలు ఉన్నాయని ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థం. సహజంగా అప్పుడు నీలో దివ్యత్వం భాషిస్తూ ఉంటుంది. సహజంగా నీవు నిష్టను, ఉత్తమమైనటువంటి జీవితాన్ని, వివేకవంతమైనటువంటి జీవితాన్ని, విజ్ఞానవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. అట్లుంటేనే అట్లా వస్తారు. ఆ విధమైనటువంటి దాన్ని గమనించుండేవాళ్ళు అట్లా దివ్యత్వాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని, ప్రాధాన్యతను, అన్ని దానగుణాన్ని అట్లా దివ్యత్వంగా ఉండేటివి ఉన్నాయి వాళ్ళకు అని ఆలోచిస్తే వస్తాడు. లేకపోతే రారు. ఆ విధంగా వచ్చిపోతున్నారు అంటే అంతటి వివేకవంతమైనటువంటి జీవితాన్ని, విజ్ఞానవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు అని ఆ ఇంటి యజమాని. అప్పుడు సుజ్ఞానిగా మారడానికి నీకు ఈ జన్మలోనే అవకాశం లభిస్తుంది. అట్లాంటి చోటికి పోతే సుజ్ఞానిగా నువ్వు మారడానికి ఈ జన్మలోనే నీకు అవకాశం లభిస్తుంది. అంతేగాని షడ్రసోపేతమైన నిండు భోజనం, విందు భోజనం పెట్టిందా లేదా అన్నది కాదు ఇక్కడ ప్రాధాన్యత. కానీ గృహిణి బాధ్యత ఏమిటంటే వచ్చినటువంటి అతిథులను సముచిత రీతిన సత్కరింపడం గృహిణి యొక్క బాధ్యత. గృహస్థు అన్నది ఇద్దరికీ సమానమే. గృహస్థు అంటే ఇద్దరు ఒకరు కాదు. ఆ ఇంటి యజమాని, ఆయన భార్య ఇద్దరు కూడా ఆ ఇంటి గృహిణి, గృహస్థు ఇద్దరికీ కూడా సమానమే అది. ఆ యజమాని ఆ వచ్చినటువంటి అతిథిని ఉచితమైనటువంటి ఏదైనా ఉండని పదార్థం ఏదుంది, ఏదో ఉండే పదార్థాన్ని పెట్టారనుకో. ఇంగంతే. ఆ అతిథి వచ్చాడు, అతిథి అనుకోకుండా వచ్చాడు. వాళ్ళకి ఏదైతే ఉందో అది పెట్టారు. ఆ పెట్టి ఆదరిస్తే అది ఉచితమైనటువంటి రీతిలో ఆదరించినట్టు. షడ్రసోపేతమైనటువంటిని వండి రకరకాలన్నీ వండి పెళ్లిలో వండినట్టు పెట్టాలని గాదు. ఆయన ఆకలితో ఉండి వచ్చినటువంటి అతిథికి ధర్మంగా ఏమైతే మీ దగ్గరుందో మీరు తినేది పెట్టాము చాలు. కారణం ఏమిటంటే ఆ అతిథి స్వయం విష్ణువు. అతిథి అంటే ఎవరంటే విష్ణువు. స్వయం విష్ణువు. స్వయంగా విష్ణు స్వరూపుడే అతిథి. అభ్యాగతి ఎవరంటే నరస్వరూపం. అడిగి వస్తాడే, నేను ఫలానా రోజు వస్తాను. నేను ఆ రోజు ఉండు నువ్వు. నేను ఆ రోజు వస్తున్నా అని చెప్తే, ఆ పలానాయన వస్తున్నాడంటే ఆ పలానా రోజు. వండుదాం పలాంది అని చెప్పి అడిగి పోయి వచ్చిండే అభ్యాగతుడేమో నరస్వరూపం. అనుకోకుండా వచ్చినటువంటి అతిథి ఏమో విష్ణు స్వరూపం. ఈ సృష్టిలో నరనారాయణ స్వరూపాలు 2 ఉంటాయి. ఈ నరనారాయణ స్వరూపాలు 2 ఉంటాయి సృష్టిలో. అతిథికి ఏ నియమం ఉందయ్యా అంటే, అతిథికి ఏమి నియమం ఉందంటే, యజమాని ఏమిస్తే అది స్వీకరించాలి. అదే స్వీకరించాలి. ఏదిచ్చాడో అది పలానాది నాకు కావాలని కోరకూడదు. ఏదిచ్చాడో అది స్వీకరించాలి. అంతేగాని పలానాది కావాలని అడగకూడదు. అతిథి ఎప్పుడూ కూడా పలానాది కావాలని అడగకూడదు. కారణం ఏమిటంటే, ఆయన స్వయం విష్ణువు. విష్ణుమూర్తి నిన్నెవరైనా ఏమైనా అడుగుతాడా? అడగకూడదు. అన్నీ ఆయన వద్దే ఉన్నాయి. నీవేదిచ్చినా పరమప్రసాదమే. పరమ ప్రీతితో భుజిస్తాడు. ఆ పద్ధతిలో ఆ విధంగా వచ్చినటువంటి విష్ణుమూర్తి స్థితిలో ఉండేవాడు ఏదైనా అడుగుతాడా? ఫలాంది అని. లేదు. ఆయన ఇచ్చింది స్వీకరిస్తాడు. ఆ విధంగా దాన్నే ప్రసాదం అనుకుంటాడు. నీవేదిచ్చినా పరమ ప్రీతితో భుజిస్తాడు. శ్రీకృష్ణుడు చిరనాటి మిత్రుడొస్తే, "ఏం తెచ్చావు?" అవన్నీ అడిగా. ఆయన పేదరికంలో ఆయనున్నాడు. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే అటుకుల మూట కట్టిచ్చిందామె, వాళ్ళ భార్య. తీసుకొనొచ్చాడు. ఇంతమంది ముందర ఇంత వైభవంగా ఉండేటువంటి దివ్యస్వరూపుని దగ్గర ఈ మూట తీయాలా లేదా అని కూడా సందేహం వచ్చి కుచేలుడు అట్లే దాచుకున్నాడు. వీళ్ళింటికొచ్చాడు యాక్చువల్‌గా. వీళ్ళకి అతిథి పెట్టాల్సింది వీళ్ళే అయినప్పటికీ, "ఏమన్నా నాకు తెచ్చావా?" అంటే చూపించినాడు చూడు. అదే పరమప్రసాదంగా భోజించాడు. అట్లా వచ్చినటువంటి అతిథి వాళ్ళు ఏది పెట్టారో అది పరమప్రసాదంగా స్వీకరించాలి దివ్యత్వంగా ఉండేవాళ్ళు. ఈ శ్రీకృష్ణమూర్తి విదురుని ఇంటికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళాడు. రాయబారం నడిపేకి పోయినప్పుడు అక్కడ రాజులు, బంధువులు అందరూ ఉన్నారు గదా! అనేక మంది. ఎవరింటికి పోయినా గూడా ఇప్పుడు సంధి జేయడానికి పోయినాడు గాబట్టి, పక్షపాతం అనేది అంటగడతారేమోనని విదురుడైతే ఆయన ఒక సన్యాసిలాగా జీవిస్తున్నటువంటి పక్కన గృహస్థుడు గాకుండా జీవిస్తున్నటువంటి వాడు. భక్తి పరంగా జీవిస్తున్నటువంటి వాడు.
అటువంటి భక్తి పారవశ్యంలో ఆ భక్తి పారవశ్యంలో ఆయన ఏం చేశాడు? ఆయన్ని చూసుకుంటూ దివ్యస్వరూపాన్ని చూసుకుంటూ అరటిపండు ఒలిచాడు గాని, అరటి తొక్క ఒలిచిండి అరటి తొక్క పెట్టాడు కృష్ణుని చేతిలో. అంతే ఏమి అరటి తొక్క పెడుతున్నావు నువ్వు అరటిపండు నువ్వు ఉంచుకొని నాకు తొక్క పెడుతున్నావు అని ఏమనలే. అరటిపండునేమో పారేశాడు. మధ్యలో ఉండే పండును పారేశాడు. ఈ తొక్క చేతిలో పెట్టాడు కృష్ణమూర్తికి. పెడితే ఏం చేశాడు కృష్ణుడు? ఆయన తొక్కనే ప్రసాదంగా స్వీకరించి భుజించాడు అంతే. భక్తి పారవశ్యంలో గుర్తు ఇంకొకటి తప్ప అన్యం గుర్తెరగట్లేదు. శ్రీకృష్ణుని దివ్యస్వరూపాన్ని చూస్తూ మరో పక్కకు చూడకుండా ఒలిచినటువంటి అరటికాయను మారేస్తూ పిచ్చాడు ఆయన. దాన్నే ప్రసాదంగా స్వీకరించాడు, భుజించాడు ఆయన. అయ్యో అపచారం జరిగిపోయింది, నేను మళ్ళా అరటిపండు పెడతాను అంటే అయిపోయింది. ఇంకా మళ్ళా అరటిపండు పెట్టేది లేదు. నీ టైం అయిపోయింది, నీకు ఇచ్చినటువంటి ఛాన్స్ అయిపోయింది కాబట్టి అతిథి సత్కారం పూర్తి అయిపోయింది. ఇంకా చేసావు, అయిపోయింది, తినేశాడు. ఇప్పుడు మళ్ళీ గుర్తించినంత మాత్రాన అవసరం లే, నువ్వు ఏదైతే ఇచ్చావో దాంతోనే సంతృప్తి చెందాను. నీ భక్తి పారవశ్యానికి నేను సంతృప్తి చెందుతానే కానీ నీవు ఇచ్చేటువంటి ప్రసాదానికి కాదు అని చెప్పాడు కృష్ణుడు. పత్రం పుష్పం ఫలంతోయం యామే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పహృతం అస్నామి ప్రయతాత్మనః అనేటువంటి లక్షణం ఇది దాంట్లో చెప్పినది. భగవద్గీతలో చెప్పినటువంటిది. పత్రం ఇచ్చినా, పొలం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, తోయం ఏది ఇచ్చినా కూడా దాన్ని తీసుకుంటాను భక్తిగా ఇస్తే అనేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అతిథి. అట్లా అభ్యాగతి ధర్మం ఏమిటంటే, వాడు నరస్వరూపం కాబట్టి నేను ఫలానా అప్పుడు మీ ఇంటికి వస్తానండి అని చెప్పి వచ్చేటటువంటి వారికి అనువైనటువంటి రీతిలో యజమాని ప్రవర్తించవలసినటువంటి పద్ధతి ఉన్నది. అభ్యాగతిని అనుసరించే యజమాని చేయాలన్నమాట. అభ్యాగతుడు ఎవరో వస్తున్నాడంటే ముందుగా చెప్పాడు కదా, వానికి ఈ లక్షణాలు ఉన్నాయి, ఫలానివి తింటాడు, ఫలానివి ఆహారాలు తీసుకుంటాడు. ఆ వచ్చినటువంటి వాడు అని ఆయన అనుకోకపోయినా ఆ వచ్చేవాడు ముందే చెప్పాడు కదా. ముందే చెప్పాడు కాబట్టి ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఈ యజమాని వానికి అనువైనటువంటి రీతిలో యజమాని ప్రవర్తించవలసి ఉంటుంది. చెప్పాడు ముందే కాబట్టి అభ్యాగతను అనుసరించే యజమాని చేయాలన్నమాట. కాబట్టి ఈ రకమైనటువంటి ధర్మశాస్త్ర నియమాలను మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ నిత్యము పాటించాలి. నిత్యము ఒక కాలంలో ఎలా ఉండేదంటే, భారతదేశంలో అపరాహ్నకాలం లోపల అతిథి కనుక లభించకపోతే ఆ రోజుకి పస్తు ఉండేవారట. ఒకప్పుడు ఎట్లుండేవారంట అంటే, ఎవరో ఒకరు కనుక బంధువో మిత్రుడో అతిథి ఏ రూపంలోనైనా కనుక ఎవ్వరూ రాకపోతే ఆ రోజు వాళ్ళ ఇంటికి కనుక అందరూ పస్తు ఉండేవారట తినకుండా, చేసినది అట్లే పెట్టి. ఎవరు అతిథి రాలేదే అని ఎవరో ఒక అతిథి రూపంలో ఏ రూపంలో వచ్చినా పెట్టేసేవాళ్ళు. అందుకని కొంతమంది పక్షులకు కూడా పెట్టి, పక్షిని అతిథిగా అనుకుందాంలే, పక్షి తినేసింది అని చెప్పి గోడ మీద పెట్టి ఆ తర్వాత వెళ్ళిపోయి తినేవాళ్ళు. అట్లా కూడా నియమం పెట్టుకునేవాళ్ళు. తమిళనాడులో చాలా మంది ఆచరిస్తారు ఇప్పుడు కూడా అది. ఈ ఉపవాస నియమాన్ని పాటించేటువంటి వారనమాట. ఉపవాసం ఉండేటువంటి నియమాన్ని పాటించేవాళ్ళు ఆ రోజు. అంత నిష్ట కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండేవారు. మరి మానవ జీవితంలో ఇవాళ మనము ఉపవాసం ఉండమని వైద్యులు చెబితే తప్ప, చెబితే కూడా ఉండలేనటువంటి దశలోకి మనం వచ్చేసినాం. ఇది కలియుగ ధర్మం కాబట్టి ఇలా ఉన్నామన్నమాట. కాబట్టి మనం అందరం కూడా ఈ నచికేత విద్యను గ్రహించేటటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ధర్మసూత్రాలను కూడా మనము చర్చిస్తూ ఉన్నాం. ఈ నచికేతుని గురించి తెలుసుకునే దాంట్లో మనం ఈ ధర్మసూత్రాలను కూడా మనం వివరణ ఇచ్చుకుంటూ పోయినాం. ఇదంతా వ్యాఖ్యానంగా వచ్చింది. దాంట్లో అసలైన కథలో నుంచి వ్యాఖ్యానం చెప్పుకుంటూ ప్రతి సంఘటనలోనూ ఏం జరుగుతుందో పూర్వాపరాలన్నింటినీ వివరిస్తున్నారు గ్రంథకర్తలు. అట్లా అతిథి మర్యాదలు ధర్మశాస్త్రరీత్యా ఆచరించకపోయినట్టయితే ఏ రకమైన నష్టం గృహస్థునికి వస్తుందో ఆ రకమైనటువంటి నష్టాలు మీకు ఉత్తర జన్మలో కూడా వస్తాయని చెబుతున్నారు. అతిథి మర్యాదలు ధర్మశాస్త్రరీత్యా ఆచరించకపోయినట్టయితే ఆ రకమైనటువంటి నష్టం గృహస్థునకు ఏ రకంగా వస్తుందో అవి మళ్ళా జన్మలో కూడా వస్తాయట. అవి ఆశ, ప్రతీక్ష, సత్సాంగత్యము, శూన్యతము, ఇష్టాపూర్తి కర్మలు, సంతానము ఇవన్నీ పొందాలి అంటే
ఇవన్నీ ఈ రకంగా అనుకున్నట్టుగా పొందాలి అంటే ఒక్క అతిథి సేవ ద్వారా మాత్రమే పొందడానికి మనకు వీలవుతుందంట. ఆ వచ్చిండే అతిథిని సేవించడం ద్వారా మాత్రమే ఇవన్నీ అనుకున్నటువంటివన్నీ అనుకున్నట్లు జరుగుతాయట. కాబట్టి వీటిల్లో లోపం కలిగినప్పుడు వీటిల్లో ఎప్పుడైనా లోపం కలిగితే ఆ లోపం కలిగి లోపం కలిగితే చేసేది ఇష్టాపూర్తిగా పూర్తిగా సర్వస్వ ఆ వచ్చినటువంటి అతిథి దేవుడుగా భావించి శరణాగతి రీతిలో వచ్చినటువంటి అతన్ని అతిథిని భావించి ఆ ఉన్న కాటికి ఏదైనా ఉండని అది పెట్టే పదార్థం ఏదైనా కానీ విసుక్కోకుండా సంతృప్తిగా పెట్టాలి. ఎప్పుడైతే ఏదో వచ్చినాడే కర్మ ఇప్పుడు మళ్ళా చేయాల్సొచ్చింది, ఇప్పుడు మళ్ళా వండాల్సొచ్చింది, ఇప్పుడు మళ్ళా పెట్టాల్సొచ్చింది. ఈ విధమైనటువంటి భావాలన్నీ ఉండి ఊరికే పైకి అన్నీ పెట్టినా అదంతా ఏమవుతుంది అంటే అది పొందినట్టు కాదది. అతిథి సేవ ధర్మబద్ధంగా చేసినట్టు కాదది. ఏదో తప్పనిసరి చేసినట్టుగా అయితుంది. కాబట్టి ఇవన్నీ నువ్వు ఆశ, ప్రతిష్ట, సత్సాంగత్యము, సూనృతము, ఇష్టాపూర్తి కర్మలు, ఇవి సంతానము ఇవన్నీ మంచి రీతిలో పొందాలి అంటే ఒక అతిథి సేవ ద్వారా మాత్రమే పొందడానికి మనకు వీలవుతుంది. కాబట్టి వీటిల్లో లోపం కలిగినప్పుడు ఆ ఫలితముల యొక్క లోపం కూడా కలుగుతుంది. వాటిల్లో ఆ విధంగా లోపం కలిగిందంటే ఆ ఫలితాల యొక్క లోపం కూడా మనకు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మనము ప్రపంచంలో చూస్తున్నాం చాలా చోట్లకి. ఒక అతిథిని ఆదరించకుండా అంతా ఉండి సర్వ సంపదలు ఉండి, అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి పెట్టేవాళ్ళు లేరు. కొంతమంది ఉన్నారు. అట్లా. ఎవరు చూసుకోకుండా అంతా ఉంది. ఆ విధంగా జీవించాల్సొచ్చిన ఆఖరి స్థితిలో ఆ విధంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిండే వాళ్ళున్నారు. ఎప్పుడు జీవితంలో అతికి పెట్టకపోవడం వల్ల ఇప్పుడేమో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తనకు పెట్టేవాళ్ళే లేరు. అట్లా. అట్లా ప్రపంచంలో మనం అనేక మందిని చూస్తున్నాం. వాళ్ళకి నివారణార్థం చెప్పబడినటువంటి ప్రాయశ్చిత్తం గాని, ఇతర ఉపశమన కర్మలు గాని, వీటితో ముడిపడి ఉంటాయన్నమాట. వాళ్ళకి అవి నివారించాలంటే వాళ్ళకి చెప్పబడినటువంటి ప్రాయశ్చిత్తం ఏముంటుంది అటువంటి వాళ్ళకంటే, ఆ ఉపశమన కర్మలు గాని, వీటితో ముడిపడి ఉంటాయన్నమాట వాళ్ళకు. అతిథి అభ్యాగతి సేవ, ధ్యానము, దానము, సత్కర్మలు అనేటివి వీటితో ముడిపడి ఉంటాయి. ఈ అతిథి సేవ, అభ్యాగతుని సేవ. అతిథి అంటే అనుకోకుండా వచ్చేవాడు. అభ్యాగతుడు అంటే నేను వస్తున్నానని చెప్పి వచ్చినవాడు. ఎవరైనా గాని ఇద్దరికీ కూడా సేవ, దానము, సత్కర్మలు చేసిందే దాంతో ముడిపడి ఉంటుందన్నమాట వాని కర్మ. వానికి ఫలించేటువంటి కర్మ ఫలితాలు. కాబట్టి ఎవరైనా సరే అతిథి గృహస్థు కోసం వేచి ఉన్నట్లయితే, ఆ గృహస్థు ఖాతాలో ఆ దుష్కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఆగత్యం ఉంటుంది. ఎవరైనా అట్లా వేచి ఉన్నారనుకో ఆ వేచి ఉండాల్సొచ్చిందనుకో, ఆ యజమాని గుర్తించక, వాళ్ళని ఆదరించక, ఊరికే వచ్చినా కూడా వచ్చిన వాడిని ఏమీ చేయకుండా ఉంటే, ఆ దుష్కర్మ యొక్క ఫలితాన్ని ఆ ఇంటి యజమాని అనుభవించవలసినటువంటి అగత్యం ఉంటుందంట. కాబట్టి మానవులందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, అతిథి సేవనం అనేది చాలా ముఖ్యమైనటువంటి యజ్ఞము. యజ్ఞ భావనతో జీవించడము, వైశ్వదేవ యజ్ఞం చేయడంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఆ వైశ్వదేవుడంటే వైవస్వతుడంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆహ్, యముడు. కాబట్టి నచికేతుడు వైవస్వతుని దర్శించడానికి వచ్చాడు. తన తండ్రి అనుమతితోనే బలం చేత ఆ సమర్థత చేతే అశరీర పద్ధతిగా ఆయన యమాలయానికి చేరాడు. చేరిన తర్వాత వైవస్వతుడైనటువంటి మృత్యుదేవతకు, నచికేతునికి మధ్య సంవాదం మొదలైంది. ఇప్పుడు ఇంక ఇటు నుంచి సంవాదం మొదలైతుంది వాళ్ళిద్దరికీ. అట్లా ప్రశ్న, చెబుతున్నటువంటి జవాబు జాగ్రత్తగా వినుకుంటూ పోండి. దాంట్లోనే చెప్పారు కాబట్టి కథలాగాను ఉంటుంది మీకు. సులభంగా అర్థమయ్యే పద్ధతిలో బాగుంటుంది. ఆ విధంగా చేరినటువంటి తర్వాత వైనస్వతుడు అయినటువంటి మృత్యుదేవతకు, నచికేతునికి మధ్య సంవాదం మొదలైంది. ఒక జ్ఞానితో మాట్లాడేటప్పుడు హృదయస్థానంలో ఉండి సంబోధించాలి. ఒక జ్ఞానితో మాట్లాడేటప్పుడు నచికేతుడేమో పిల్లోడు, యముడేమో పెద్దోడు. అష్టదిక్పాలకుల్లో ఒకరైనటువంటి ఆ అష్టదిక్పాలకులు ఏ విధంగా దిక్కులు కాస్తున్నారో, ఈ యమధర్మరాజేమో సృష్టి ధర్మాన్ని
పాటించేటువంటి దాన్ని అమలు చేసేటువంటి కర్త. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరి తరపున చదువుతున్నారు? గురువు అడుగుతున్నాడు. మీరు ఎవరి తరపున ఇది చదువుతున్నారు అంటే శిష్యుడు చెబుతున్నాడు యమధర్మరాజు తరపున. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నది ఎవరు? గురువు అడిగాడు. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నది ఎవరు అంటే శిష్యుడు చెబుతున్నాడు యమధర్మరాజు గారు కదా గురువుగారు. యమధర్మరాజే కదా ఇక్కడ అంటే గురువు ఆ యమధర్మరాజు గారే నచికేతునితో అంటున్నారు. ఆ యమధర్మరాజు గారే నచికేతునితో అంటున్నారు. గురువు మీ ఇంటికి నచికేతుడు వచ్చాడిప్పుడు. మీ ఇంటికి వచ్చినవాడు నచికేతుడు వచ్చాడిప్పుడు అని చెప్తున్నారు. గురువు మీరు యమధర్మరాజు పాత్రగా చదువుతున్నారు. ఆ నచికేతుడు అనేవాడు ఇంటికి వచ్చాడు శిష్యుని రూపంలో. యమధర్మరాజు పాత్రలో ఉన్నటువంటి గురువేమో చదువుతున్నాడు దాన్ని. శిష్యుడేమో అవును గురువు గారు అంటున్నాడు. గురువు కాబట్టి ఒక జ్ఞానితో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి అనే భావన నీలో స్పష్టంగా ఉండాలి. అట్లా భావన చేస్తే నీవేమవుతావంటే నీ హృదయంలో ఆ భావన కలుగుతుంది. కాబట్టి హృదయంలో ఆ భావన కలుగుతుంది. జ్ఞానితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలనేది నీకు స్పష్టంగా ఉండాలి. కాబట్టి ఓ జ్ఞాని నీవు మాకు అతిథివి, సత్కర్మార్హుడవు. అప్పుడు గురువు ఓ జ్ఞాని అంటే గురువు హృదయంతో సంబోధించేటప్పుడు స్పష్టంగా సంబోధిస్తావా లేదా అని గురువు అడిగాడు. శిష్యుడు అవును గురువు గారు. గురువు తేలికగా ఇటు రావయ్యా అటు పోవయ్యా అన్నావు అనుకో, అప్పుడు అది ఎలా ఉంటుంది అంటే అది మర్యాదగా ఉండదు. ఇటు రావయ్యా అటు పోవయ్యా అంటే నువ్వు మాకు అతిథివి కాబట్టి హృదయ భావనతో వాళ్ళని స్వీకరించే భావనతో అనాలి తప్ప ఇటు రావయ్యా అటు పోవయ్యా అంటే ఏదో చెప్పినట్టుగా అవుతుంది తప్ప అది మర్యాదగా అనేది ఉండదు. కాబట్టి మర్యాదగా ఉండదు గురువుగారు అని చెప్తున్నాడు. అప్పుడు గురువు చెప్తున్నాడు కాబట్టి స్పష్టంగా సహృదయతతో చదవాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు శ్లోకము ఆశా ప్రతీక్షే సంగతగం సూనృతాం చేష్టాపూర్తే పుత్ర పశుగంచ సర్వాన్ ఏతద్వజ్కే పురుషస్యాల్ప మేధస్సో యస్యానశ్యతి బ్రాహ్మణో గృహే అని చెప్పారు శ్లోకం. దాని తాత్పర్యం ఏమిటంటే ఏ అల్ప ప్రజ్ఞ గల పురుషుని యొక్క గృహమునందు బ్రాహ్మణుడు భుజింపక నివసించుతున్నాడో ఈ నివసించుట అనేది ఆ గృహ యజమాని పురుషుని యొక్క ఆశా ప్రతీక్షలకు అజ్ఞాతములకు ఇష్ట పదార్థముల వాంఛ ఆశ అనియు జ్ఞాత పదార్థ కాంక్ష ప్రతీక్ష అనియు అనబడును. ఈ విధంగా ఎవరైతే ఏ గృహంలో అయితే ఆ యజమాని దగ్గరే నివసిస్తూ కూడా ఏది భుజించకుండా ఎవరైతే పస్తున్నారో అటువంటి చోట ఏం జరుగుతుంది అంటే ఆ యజమాని యొక్క ఆశా ప్రతీక్షలను ఆ సత్పురుషుల సహవాసం వలన కలిగినటువంటి ఫలమును ఆ సత్యవాగ్ని యమజన్య ఫలమును ఇష్టాపూర్తములను అనుసరించడం వలన కలిగిన ఫలములను అన్నిటినీ కూడా ఆ పుత్ర పశువులను అన్నిటినీ కూడా నాశనమరుచుతున్నది. అక్కడికి పోయి అక్కడ పస్తున్నందువల్ల ఆ పస్తుంటే ఎవరికి నష్టం జరుగుతోంది అంటే పస్తున్నోనికి కాదు, ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఎవరింటికి అయితే అతిథిగా పోయి అక్కడ పస్తున్నారో ఆ ఇంటి వాళ్ళకి ఈ విధంగా జరుగుతుందంట. ఆ ఫలం అంతా కూడా ఇష్టాపూర్తిగా ఆచరించవలసినటువంటి ఆయనకి ఇంట్లో జరిగినటువంటి పుత్ర పశువులకు అన్నిటికీ కూడానంట. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబానికే గాక ఆ విధంగా అందరికీ పరివారంతో సహా నష్టం జరుగుతుంది. నాశనం అనొస్తుంది ఈ విధంగానని చెప్తున్నాడు. ఇంకో శ్లోకం చెప్పారు. తిస్రో రాత్రిర్య దవాత్పీర్యము హే అసస్నన్ బ్రహ్మన్నతిర్న మత్స్యః నమస్తేస్తు బ్రహ్మాన్ స్వస్తిమేస్తు తస్మాత్ స్మృతి శ్రీ
స్వరా స్వరాస్వనిష్య. తాత్పర్యం: ఓ బ్రాహ్మణోత్తముడా, ఏ కారణం వలన నా యొక్క గృహమునందు నమస్కరింపదగిన అతిథివిగా వచ్చిన వాడవై భుజించక 3 దినములు నివసించి ఉన్నావో, ఓ బ్రాహ్మణోత్తముడా, పిల్లోడైనప్పటికీ ఆ పిల్లోనితో యముడు ఏమంటున్నాడు: ఓ బ్రాహ్మణోత్తముడా, ఏ కారణం వలన నా యొక్క గృహమునందు నువ్వు నమస్కరింపదగినవి అతిథివిగా వచ్చిన వాడవై ఉన్నప్పటికీ కూడా భుజింపకయే 3 దినములు నివసించి ఉన్నావో, ఆ కారణం వలన నీకు నమస్కారమగుగాక. ఓ నచికేత, నాకు మంగళమగుగాక. ఓ నచికేత, నీకు నమస్కారం అగుగాక, నాకు మంగళం అగుగాక. ఏ దినం, ఏ కారణం చేత నువ్వు 3 దినములు ఉన్నావో ఏమో, ఆ కారణం వలన నేను నమస్కారం పెడుతున్నాను. నమస్కారం అగుగాక, నాకు మంగళం అగుగాక. అందువలన 3 రాత్రులకు బదులుగా 3 వరములను నా నుండి కోరుకొనుము. ఇక్కడ 3 రాత్రులు ఉన్నావు గదా నువ్వు, 3 రోజులు ఏమీ తినకుండా ఈ విధంగా ఉన్నావు గాబట్టి, దానికి బదులుగా నువ్వు 3 వరాలు అందుకో అని అన్నట్టు. ఫస్టే వరం ఇచ్చాడనమాట. ఆ 3 రోజులు ఏమీ భుజించకుండా ఆ యముని కోసం ఎదురు చూసినందుకు. దానికో వ్యాఖ్య చెప్తున్నారు: ఓ జ్ఞాని, నీవు మాకు అతిథివి, సత్కర్మార్హుడవు. నువ్వు మంచి కర్మలు చేసినటువంటి, నువ్వు సత్కర్మలు చేసి ఇక్కడొచ్చినటువంటి అతిథివి మాకు. నీకు సత్కరించదగినటువంటి దానికి అర్హుడుగా ఉన్నటువంటి వానివి. నేను నీకు నమస్కరించుచున్నాను. ఇంక నీకు నమస్కరిస్తున్నా. నాకు శుభము కలుగుగాక. నీకు నమస్కరించేందుకు నాకు శుభం కలుగుగాక. నేను ఇంటి వద్ద లేని కారణమున నీవు 3 దినములు ఉపశమ ఉపవసించవలసి వచ్చింది. నేను ఇంటి దగ్గర లేని కారణంగా 3 దినాలు నువ్వు ఉపవాసం ఉండవలసి వచ్చింది. నా అపరాధమును క్షమింపు. నా అపరాధాన్ని క్షమించు. నా నమస్కారమును స్వీకరించుట చేతనే నిరాటంకముగా నాకు క్షేమం కలిగినను, దోష నివారణార్థం దినమునకొకటి చొప్పున 3 వరములను, 3 దినములకు 3 వరములను ఇచ్చేదను. ఏం చెప్తాడంటే, నా అపరాధాన్ని క్షమించు. నేను లేను. నా పని నిమిత్తమై ఎళ్ళాను గాబట్టి, నువ్వు 3 దినాలలో నువ్వు ఏమీ స్వీకరించకుండా ఉన్నావు గాబట్టి, ఆ దోషం బోవాలి అంటే నేను నమస్కారం పెడుతున్నా. నమస్కారాన్ని స్వీకరించు. నా నమస్కారాన్ని స్వీకరించుట చేతనే నిరాటంకంగా నాకు క్షేమం కలుగుతుంది. కలిగినను దోష నివారణార్థం నీకు దినానికొకటి చొప్పున 3 దినాలు ఉన్నావు కాబట్టి 3 వరాలను నీకిచ్చేదను. నీకిష్టమైన వాటిని కోరుకొనుము అని చెప్పాడు ఆ నచికేతునికి. ఇక్కడ విశేష వాక్యం ఏమిటంటే, అష్టదిక్పాలకులలో ఒకడైనటువంటి యమధర్మరాజు బాలుడైనటువంటి నచికేతుడిని అపరాధ క్షమాపణ అడుగుతున్నాడు. క్షమాపణ ఎటువంటిదంటే, అపరాధ భావంతో. ఆయనేమి అపరాధం కావాలని చేయలే. ఆయనకు తెలదు ఈయన వచ్చినట్లు. కానీ ఈ వచ్చిన వ్యక్తి 3 రోజులు పస్తున్నాడు కాబట్టి, యజమాని లేనందువల్ల, యజమాని అనుమతి లేనిదే అక్కడ ప్రవేశించి అన్నీ పొందరాదనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి, అపరాధ భావంతో క్షమాపణ అడుగుతున్నాడు. మనం జీవితంలో ఎప్పుడైనా క్షమించమని ఎవరినైనా అడిగామా? అట్లా అడగాలంటే మన కిరీటం పోయినట్టు, మన సింహాసనం పోయినట్లు, లేకపోతే మన రాజ్యం అంతా విడిచి వెళ్ళిపోయినట్టు బాధపడుతూ ఉంటాం గదా! ఎవరినైనా క్షమించమని అడగాలంటే. ఎవరినైనా చేసిన దానికి అడగాలంటేనే బాధపడతాం. ఇప్పుడేమో చేయకపోయినప్పటికీ, ఎప్పుడేమో కార్యార్థి అయి ఎక్కడో ఎళ్ళినప్పటికీ, తన ఇంటి దగ్గర 3 రోజులు అనవసరంగా ఒక బాలుడు అయినటువంటి తపస్సంపన్నుడైనటువంటి వాని పుత్రుడు, అగ్నిహోత్రం పాటించేటువంటి వాడు ఉన్నాడు అంటే, బాధపడిపోయి ఉన్నాడనే ఉద్దేశంతో క్షమించమని అడిగాడు. అట్లా ఎవరినైనా మనం అడుగుతామా? ఇక ఏదో ఒకటి బుకాయించడానికి, తప్పు చేసినప్పటికీ గూడా, నాకేం తెలుసు నువ్వొచ్చినట్టు, ఏదో ఒకటి చెప్పిండేవాళ్ళం మానవులైతే. కాబట్టి ఆ విధంగా కాకుండా, తన వల్ల జరిగినటువంటి కాకపోయినప్పటికీ ఆయన అట్లా ఉన్నందువల్ల తనకు బాధపడి ఆయన క్షమాపణ అడుగుతున్నాడట కదా! ఎవరినైనా క్షమించమని అడగాలంటే మనకేమో ఓ రాజ్యం పోయినట్టో, ఒక ఇది పోయినట్టో, సంపద పోయినట్టో, కిరీటం పోయినట్టో, లేకపోతే మన నేననే అహంకారం చేత మనం అడగలేం. చేసిన దానికి కూడా. చేయని దానికి ఎట్లన్నా. కానీ అష్టదిక్పాలకుల్లో ఒకడైన యమధర్మరాజు తన కొరకు అతిథి వేచి ఉన్నాడనేటువంటిది తన ప్రత్యక్ష అపరాధం కాకపోయినా గూడా,
తను ప్రత్యక్షంగా తాను చేసిన అపరాధం ఏమి కాకపోయినప్పటికీ కూడా తన కొరకు ఆ 3 రోజులు వేచి ఉన్నాడనే భావంతో తనకై నిరీక్షించినాడనేటువంటి కారణాన్ని తన మీద వేసుకొని, ఆ నిరీక్షించిన కారణం ఆయన. అతిథి వచ్చిండేవాందే గాని, ఇయంది కాకపోయినప్పటికీ తన మీద వేసుకొని అపరాధ క్షమాపణ అడుగుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. దివ్యత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంలో గాని, పరోక్షంలో గాని పొరపాట్లనేటివి జరగకుండా చూసుకోవాలి. ఎవరైతే దివ్యత్వంలో ఉన్నారో ఆ దివ్యత్వం స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. గురువు గాని, ఇంటి యజమాని గాని, ఎవరైనా గాని. అట్లా ఉండే వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళ ప్రత్యక్షంలో వాళ్ళ చేత నేరుగా గాని, లేదా పరోక్షంలో గాని, వాళ్ళ చేత గాని, వాళ్ళు లేనప్పుడు ఏదో అమర్యాదగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రవర్తించారనుకో, యజమాని లేడు. ఇప్పుడు ఎవరికి పోతుందది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన అంతా కూడాను ఆ యజమానికి కూడా భాగమైపోతుంది. యజమాని ఏమో లేడు. కానీ ఇంట్లో వాళ్ళేమో ఆ వచ్చినటువంటి అతిథి పట్ల అమర్యాదగా ప్రవర్తించారనుకో, యజమాని లేనప్పుడు. ఇప్పుడు అదేమవుతుంది? తన పరోక్షంలో జరిగినట్టు. ఆ పొరపాట్లు తన పరోక్షంలో జరిగినా కూడా పరోక్షంలో కూడా పొరపాట్లు జరక్కోకుండా చూసుకోవాలట. ఆయన యజమాని పరోక్షంలో కూడా ఇంట్లో ఉండేవాళ్ళు ఎట్లుండాలి అంటే, ఆ యజమాని మనస్తత్వాన్ని ఎరిగి, ఆయన దివ్యత్వానికి లోటు రాకుండా వీళ్ళు ప్రవర్తించేటట్లుండాలి. లేదంటే ఈయన ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ పరోక్షంలో జరిగిన పొరపాటుకు కూడా భాగస్వామి అయినట్టు అయితుంది. ఎందుకంటే ప్రత్యక్ష పరోక్షాలు అద్వైత స్థితిలో ఉండవు. ఏ రీతిగా అయినా సరే ఇచ్ఛా ప్రారబ్ధములు, పరేచ్ఛా ప్రారబ్ధములు ఉంటాయి. తన యొక్క ఇచ్ఛా ప్రారబ్ధం, పరుల యొక్క ఇచ్ఛా ప్రారబ్ధాలు 2 ఉంటాయి. అంటే అర్థం ఏమిటంటే, ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు నేను పాలు పంచుకోలేదు, పక్కనే ఉన్నా కదా అనుకుంటాడు. పక్కనే ఉంటే మాత్రం పొందవలసిన పావలా ప్రతిఫలము పొందక తప్పదు. పక్కనే ఉన్నప్పటికీ కూడాను దానివల్ల వచ్చే ప్రతిఫలము పొందక తప్పదు. నేను పక్కనే ఉన్నా, నేనేం పాలు పంచుకోలేదు అని అన్నాడనుకో, ఇప్పుడంతా చెప్తా అంటారనమాట. దొంగతనం చేద్దామని చెప్పింది వీడేను, తలుపు తీసింది వీడేను, నేను వీనితో పాటు పోదాం రారా పలానా చోటుకంటే పొయ్యేంటి, వాడు అది చేస్తానని నేను అనుకోలే. తీరా ఆటికి పోయిన తర్వాత వాడు దొంగతనం చేయడానికి మొదలుపెడితే నేను ఊరికే చూసుకుంటూ ఉంటే ఇదంతా నాకేం సంబంధం అని అన్నాడనుకో, పరోక్షంగా నేరమే అది. ప్రత్యక్షంగా నువ్వు వాడు ఊరికే పోయి తోడుగా పోయినప్పటికీ వాడు చేసే దొంగ పనికి తోడుగా పోవడం, నువ్వు వాడు దొంగతనం చేస్తాంటే నివారించకుండా ఊరికే ఉండడం లాంటిదే అయితుంది. అట్లా కాబట్టి ప్రత్యక్షంగా ఆయన చేయకపోయినా ఇంట్లో వాళ్ళు పరోక్షంగా జరిగినా కూడా అతని దివ్యత్వానికి ఇది ఏర్పడుతుంది కాబట్టి, ఆ విధంగా పరోక్షంగా వచ్చే ప్రారంధము ఉంటుంది కర్మ. ప్రత్యక్షంగా నువ్వు చేసిన దానికి కర్మ వస్తుంది. కొన్ని విషయాల్లో పరోక్షంగా కూడా నీకు కర్మ అంటుతుంది అని. కాబట్టి పక్కనే ఉన్నా కదా, నేను పాలు పంచుకోలేదు కదా అంటే మాత్రం, పక్కనే ఉంటే మాత్రం పొందవలసినటువంటి ప్రతిఫలం పొందక తప్పదు. అట్లా. కర్త కారయితే చైవ ప్రేరకాచ్ఛానుమోదకః సుకృతే దుష్కృతే వాసి చత్వారస్సను భాగినః. అట్లా ఈ ఈ శ్లోకం కాటి నుంచి రేపు చెప్పుకుందాం. ఇక మంగళం చెప్పన్నా. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్ష్యతేతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురు అన్న అందరికీను. జై గురు. నమస్తే గురుదేవా.
ఆ, జై గురు నమస్తే. అందరికి జై గురు స్వామి. ఆ, జై గురు జై. స్వామి. ఇంకా రేపు వెంకటదాస్ చదవాల్సిందేనేమో, ఎందుకంటే నాకు కేటాయించిన రూమ్లో వాళ్ళు ఇద్దరు ఇంకా ఇప్పుడు దిగుతారు కాబట్టి నేను ఈ పొద్దు ఒకరినే ఉంది కాబట్టి చెప్పినా. ఇంక రేపు అందరూ ఉంటారు కాబట్టి సమావేశానికి వచ్చిన వాళ్ళు రేపు ఆన్ చేసి పెడతా. వెంకటదాసు నువ్వు అక్కడి నుంచి నువ్వు చదువు రేపు రేపు ఎల్లుండి. గురుదేవా. సరేనా? జై గురు. తిరుపతిలో ఉన్నానమ్మా. జై గురు జై గురు స్వామి. కవి జై గురు సమ్మేళనం స్వామి. జై గురు. జై గురు. జై గురు. జై గురు. జై గురు అమ్మా. జై గురు. జై గురు.